నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి అనంత సత్య ఉదయ భాస్కర్ కి హైకోర్టులో చుక్కెదురైంది. అసలు ఈ అనంత ఉదయ భాస్కర్ ఎవరు, అనంత సత్య ఉదయ భాస్కర్ ఎవరని కన్ఫ్యూజన్ అవ్వద్దు. మన ఎమ్మెల్సీ అనంతబాబు, మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పేరే అనంత సత్య ఉదయ భాస్కర్. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. రంపచోడవరంలో వైఎస్ఆర్సీపీకి కీ పిన్ అయినటువంటి అనంతబాబు అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో అత్యంత బలమైన నాయకుడని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే హత్య కేసులో ఇరుక్కొని నేనే హత్య చేశానని చెప్పి ఒక దళిత కుర్రాన్ని చంపి డోర్ డెలివరీ చేసి జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చిన తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎమ్మెల్సీగా కొనసాగిస్తున్నారంటే ఈ అనంతబాబు ఎంత పవర్ఫుల్లో ఒక్కసారి ఊహించుకోండి. ఈ అనంతబాబుకి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి అనంతబాబుకి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ డోర్ డెలివరీ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ కోర్టు తదుపరి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను కౌంటర్ చేస్తూ హైకోర్టులో నాకు స్టే కావాలని పిటిషన్ వేస్తే స్టే ఇవ్వడం కుదరదు, ఎస్సీ ఎస్టీ కోర్టు వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోమని కూడా చెప్పుకొచ్చింది. చూడండి, వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురు దెబ్బ. అదేంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేసావు, హత్య కేసు తర్వాత ఒకటేనా ఆయన్ని తీయండి అనుకుంటే ఒక న్యూడ్ కాల్లో కూడా ఇరుక్కున్నాడు. న్యూడ్ కాల్లో ఇరుక్కొని చిన్నపిల్లలకు నేను హ్యాపీ బర్త్డే చెప్పానని చెప్పి కూడా ఆయన ఆ కేసులో కూడా ఇరుక్కున్నాడు. కానీ ఆయన కనీసం సభ్యత్వం కాదు కదా, ఎమ్మెల్సీ నుంచి కూడా ఆయన్ని సస్పెండ్ అయితే చేయలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ఆ ఏజెన్సీ ప్రాంతంలో అత్యంత బలవంతుడు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక 10 ఓట్లు పడాలన్నా కూడా ఆ ఏజెన్సీ ప్రాంతంలో అనంతబాబు అండ ఉండవలసిందే. అనంతబాబు అంటే మీకు అమాయకంగా ఫోన్లలో హ్యాపీ బర్త్డేలు చెప్పేలాగా కనపడవచ్చును. అనంతబాబు ఆ గోదావరి జిల్లాలో సంబంధించి ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి 4 నుంచి 5 నియోజకవర్గాలకు వైఎస్ఆర్సీపీకి ఫండింగ్ చేసేటువంటి వ్యక్తి ఇతను. ఈయన ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా రంగురాళ్ళు కావచ్చు, గంజాయి కావచ్చు, అటవీ సంపదను దోచుకోవడం కావచ్చు. సో అక్కడ అది రిజర్వ్డ్ నియోజకవర్గం కావడం చేత ఆయన పోటీ చేసే అవకాశం లేదు. కాబట్టి ఒక డమ్మీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకొని ఈయన కార్యకలాపాలు అయితే చేసుకునేవాడు. ఆ రంగురాళ్ళ వ్యాపారం గురించి తెలిసిపోయిందనో లేదా ఇతర కారణాలేవో తెలియదు, కానీ ఆయన సొంత డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని అతి దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసి అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా కూడా మారింది ఈ కేసు. ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. అనుభవించి వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఈ అనంతబాబునే మన జక్కంపూడి రాజా భుజ స్కంధాల మీద మోసుకుంటూ ఊరేగింపుకు తీసుకెళ్ళింది. సో అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఈ అనంతబాబుకు హైకోర్టులో అయితే చుక్కెదురైంది. కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు వైకాపా ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ అనంతబాబుకు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేసేందుకు దర్యాప్తు అధికారికి అనుమతి ఇస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు స్టే చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నాకు స్టే కావాలని హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్టేక్ అయితే నిరాకరించింది. ఈ కేసు మీద మళ్ళా దర్యాప్తు చేయబోతున్నారు. ఆ తదుపరి దర్యాప్తు చేసి ఈయన్ని ఖచ్చితంగా జైల్లో అయితే అయిపోతున్నారు. ఎందుకంటే ఆయనే ఒప్పుకున్నాడు నేను చంపేశానని చెప్పి. సో జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో ఇన్ని సంవత్సరాలు నెట్టుకొచ్చాడు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అందులోనూ హత్య కాబడినటువంటి వ్యక్తి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ కేసుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కూటమి ప్రభుత్వ నాయకులు ఆల్రెడీ స్టేట్మెంట్లు కూడా ఇచ్చినటువంటి విషయం మనకు అందరికీ తెలిసింది. సో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఈ అనంతబాబు త్వరలో జైలుకు వెళ్ళబోతున్నాడు. అనంతబాబు గనుక జైలుకు వెళితే ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా ఆ రంపచోడవరం ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి జెండా పట్టే నాదుడు కూడా ఉండడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.